వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తెలంగాణలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒడిశా ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఒడిశాను ఆనుకుని ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతుందని పేర్కొంది. దీంతో రానున్న 12 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా వాయువ్య దిశగా అల్పపీడనం కొనసాగి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు. అలాగే అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్లోని 4 మండలాల్లోని విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు భద్రాచలం, గోదావరి దగ్గర మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు. ఆయన దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రైట్ భాస్కర్, ఏ విధంగా గోదావరి నది ఉప్పొంగుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? యశ్రత్న గత 5 రోజుల నుంచి కూడా పై ఎత్తున కావచ్చు, మరోవైపున ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఫలితంగా చూసుకుంటే వాగు వంకలు మొత్తం కూడా జలకలు సంతరించుకుంది. మరోవైపున మాత్రం పరిసర ఒకవైపున ఏదైతే గోదావరి ఉందో గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా లోతట్టుమయమైపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సుమారు 4 మండలాలకు ఈ వరద ఎఫెక్ట్ పడింది. ఒకవైపున దుమ్ముగూడెంతో పాటు మరోవైపున భద్రాచలం పట్టణంతో పాటు ఒకవైపున బుర్గంపాడు మండలం, అశ్వాపురం మండలం వేసి చూసుకుంటే కనుక 4 మండలాలు సుమారు 43 గ్రామాలకు మొత్తం కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఐడెంటిఫై చేసిన అధికారులు మొత్తానికైతే మాత్రం వాళ్ళందరికీ కూడా పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోవైపున ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన 43 అడుగుల వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ విజేష్ పాటిల్ మొత్తానికైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం కూడా జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే గోదావరి మనం గోదావరి నీటి మట్టం చర్య చూసుకోవచ్చు 47 అడుగుల వరకు చేరుకుంది. మరో గంటన్నర సమయంలో కూడా ఇంకా వరద ఉధృతి ఎక్కువ ఉన్న నేపథ్యంలోనూ 48 అడుగులకు అంటే రెండో ప్రమాద హెచ్చరికకు చెరువులు ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పలు గ్రామాలు ఏదైతే చర్ల సైడ్ ఉన్నటువంటి పలు మండలాలు ఏవైతుంది ఆ గ్రామాల పరిసరాల్లో కూడా చాలా వరకు కూడా బాహ్య ప్రపంచానికి రాకపోకలు కట్ అయినాయి. పలు గ్రామాలకు ఎలాంటి రవాణా సౌకర్యం కొనే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు కూడా మొత్తానికైతే మాత్రం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యుత్ సరఫరాను కూడా నిలిపేసిన నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఏవైతే ఇంకా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలుగా ఉన్నటువంటి గొంపల్లి కావచ్చు, చింతకుంట, మొగలపల్లి గ్రామాలతో పాటు రాకపోకలు మొత్తం కూడా రేపే సున్నంపట్టి, బైరాగులపాడు, కే లక్ష్మీపురం, పెద్ద నల్లబెల్లి గ్రామాలకు
పూర్తిగా రోడ్డు మీదకి 3 అడుగులు పైగా వరద నీరు చేయడంతో ఆ ప్రాంతాల్లో కూడా ప్రధాన రహదారులకు అంటే వివిధ గ్రామాలకు వెళ్ళేటువంటి రహదారులను కూడా నిలిపివేసినటువంటి పోలీస్ సిబ్బంది ఉంది. మరోవైపున ఈ పర్ణశాల వద్ద కూడా ఇప్పటికే సీతమ్మ నారిచీర వాగు మొత్తం ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపున ఆ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ వరకు కూడా లోతడి ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలంతా కూడా ఒకసారి జలమయం కావడంతో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా ఖాళీ చేపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు భద్రాచలం వద్ద మనం ఇప్పుడు చాలా క్లియర్ విజువల్ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క భద్రాచలం నదికి మొత్తానికి తాలిపేరు ప్రాజెక్టుకు పైనుంచి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కావచ్చు, మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా వర్షాలు బీభత్సంగా కురుస్తున్న నేపథ్యంలోనూ అక్కడ నుంచి కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం తాలిపేరు ప్రాజెక్టుకు సుమారు ఇప్పటికే 25 గేట్లు ఉన్నాయి. 25 గేట్లలో మొత్తం కూడా ఓపెన్ చేసేసి దిగువ ప్రాంతానికి అంటే గోదావరికి నీరు వదులుతున్నటువంటి అధికారులు అదే స్థాయిలో కూడా ఎంత అయితే నీరు వస్తుందో అంతే నీరు పూర్తి స్థాయిలో కూడా దిగువకు వదులుతున్నారు. మరోవైపు చూసుకోవచ్చు ఇప్పటికే గోదావరి కూడా గంటకు పెరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే కాస్త అటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పై ప్రాంతంలో ఎక్కడ కూడా కొద్ది వర్షపాతం కాస్త సన్నగిలిన నేపథ్యంలోనూ ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క గోదావరి నీటి మట్టం తగ్గే అవకాశం ఉండదని చెప్పి సిడబ్ల్యూసీ అధికారులు మొత్తానికైతే వాళ్ళకి అంచనా వేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే గోదావరికి గడిచినటువంటి సంవత్సరంలో వచ్చినటువంటి వరదలు సుమారు 65 అడుగుల పై నుంచి 70 అడుగుల పైకి వచ్చిన నేపథ్యంలోనూ ఆ ప్రాంతంలో కూడా అంటే ఈ పరిసర ప్రాంతం భద్రాచలం లోతడి ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గత జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టి ఆస్తి నష్టం చూసుకొని వాటన్నిటి కూడా సహాయ చర్యలు ఏర్పాటు చేశారు కలెక్టర్ పాటిల్. అయితే ఇప్పటికే గోదావరికి ఏదైతే ముంపు ప్రాంతం అంటే గోదావరిలో సమీపంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు మొత్తాన్ని కూడా ఐడెంటిఫికేషన్ చేసుకొని వారందరికీ అంటే కళ్యాణ మండపాలు కావచ్చు, మరోవైపున ప్రభుత్వ స్కూల్స్ దగ్గర కూడా వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మన గోదావరికి ఇప్పుడు ప్రజెంట్ 40 అడుగులు చేరుకున్నటువంటి వరద నీరు ఇప్పటికీ మన సానల ఘటాల దగ్గర మనం ఇప్పుడు దిగుతున్నా చూసుకోవచ్చు. మనం చాలా వరకు కూడా ఇంకా మన ముందు ఇంకా రెండు స్టెప్స్ ఉన్నాయి ఇది స్నానాల ఘటాలకు. అయితే ఇప్పుడు కరెంటు పోల్ చూసుకోవచ్చు. మనం చాలా వరకు కరెంటు పోల్ అవతలకు వరకు కూడా స్నానాల ఘట్టం ఉంది. ఆ స్నానాల ఘట్టం నుంచి అంటే కరెంటు పోలు అవతలకు కూడా స్నానాల ఘట్టం ఉన్న నేపథ్యంలోనూ ఇంకా ముందు ఇంకా వరద ఉధృతి ఇంకా ఉధృతం అవుతున్న నేపథ్యంలోనూ మరి ఇంకా అంటే ఇప్పటికి రెండు స్టెప్ల వరకు కూడా మునిగిపోయిన నేపథ్యం ఉంది. 3వ స్టెప్ వరకు వస్తే కనుక 52 అడుగులకు కూడా 3వ స్టెప్ కూడా మునిగిపోయే పరిస్థితి ప్రమాద హెచ్చరిక ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి సిడబ్ల్యూసీ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా లోతడి ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతం తరలించే విధంగా చర్యలు చేపడుతున్నారు జిల్లా కలెక్టర్ అండ్ పోలీస్ సిబ్బంది, రెవెన్యూ యంత్రాంగం. అయితే ఈ వరద ఉధృతికి సంబంధించి ఈ గతంలో జరిగిన నష్టాలను మరలా పునరుద్ధరణ కాకుండా విధంగా ముందస్తు జాగ్రత్తలు కూడా చేపడుతున్నారు. అయితే ఇప్పటికే పలు గ్రామాలలో సంబంధించిన ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి ముఖ్యంగా మన చర్ల మండలానికి చూసుకుంటే కనుక ఇప్పటికే పలు గ్రామాలకు రాకపోకలు మొత్తం నిలిచిపోయిన నేపథ్యం ఉంది. గత 4 రోజుల నుంచి కూడా ఆ ప్రాంతాలకు ఎవరైనా వెళ్లాలన్నా కానీ రావాలన్నా కూడా వైద్య సౌకర్యం కూడా సకాలం లేని సమయంలో ముందస్తుగానే ఆ ప్రాంతాలకు మెడికల్ కిట్స్ పంపించేసి అక్కడ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఏది ఏమైనా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరలా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా విధంగా చేస్తారు. రామాలయం లోతడి ప్రాంతంలో ఉన్నటువంటి వరద నీటిని కూడా ప్రత్యేక స్లూయిస్ ద్వారా కూడా మొత్తానికైతే మాత్రం ప్రత్యేకంగా నీటిని గోదావరిలో తరలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.